నమస్కారం. సత్య న్యూస్ కు స్వాగతం. నా పేరు సాయి. ముందుగా సత్య న్యూస్ ముఖ్యాంశాలు. ఈ నెల 14న జిల్లాకు రానున్న సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు పరిశీలన మరియు ఏరియల్ సర్వే. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సిపిఐ మద్దతు. 43% ఫిట్మెంట్ ప్రకటించేంత వరకు కార్మికులకు అండగా ఉంటామని వెల్లడి. వైభవంగా హనుమ జయంతి ఉత్సవాలు. పవనసుతునికి ప్రత్యేక పూజలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 14న జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ నెల 14వ తేదీ ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు నాయుడు వెలుగొండ ప్రాజెక్టు సందర్శిస్తారు. అక్కడ ఏర్పాటు చేసే ఫోటో ఎగ్జిబిషన్ను సందర్శించి లోకో రైల్లో సొరంగాల పరిశీలనకు వెళ్తారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయ్యేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. సొరంగాల వద్ద ప్రత్యేక వైద్య సిబ్బందిని నియమిస్తున్నారు. వెలుగొండ ప్రాంతం సమస్యాత్మకం అయినందున ఎస్పీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులతో పాటు టీడీపీ నాయకులు దగ్గరుండి సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించారు. స్థానిక నాయకులతో ప్రత్యేక భేటీ అయ్యి సీఎం పర్యటన ఏర్పాట్లపై చర్చించి పర్యటనను విజయవంతం చేయడానికి ఏర్పాట్లలో అందరూ నిమగ్నమైనారు. జీవితం చదరంగం లాంటిదని అంతర్జాతీయ చదరంగ సమాఖ్య కార్యదర్శి అమర్నాథ్ అన్నారు. చదరంగంలో గెలవాలంటే ఎలాంటి ఎత్తులు పై ఎత్తులు వేస్తామో అలాగే జీవితంలో గెలవాలన్నా ఆటుపోట్లను అధిగమించాలని ఆయన సూచించారు. బ్రిలియంట్ కంప్యూటర్స్ లో ఏర్పాటు చేసిన ఇంటర్నెట్ ద్వారా ఉచిత చెస్ కోచింగ్ పై శిక్షణ సదస్సును ఇంటర్నేషనల్ జడ్జ్ అమర్నాథ్ ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండీ నియామతుల్లా, జిల్లా చదరంగ సమాఖ్య అధ్యక్షులు పివి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. బ్రిలియంట్ కంప్యూటర్స్ లో ఇంజనీరింగ్ ఫౌండేషన్ రూపొందించినట్లు బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండీ నియామతుల్లా తెలిపారు. దానికి ప్లేయింగ్ అండ్ ప్లేయింగ్ మోర్ దాన్ లెర్నింగ్ కంటే కూడా ప్లేయింగ్ ఎక్కువ కావాలి. ఎక్కువ టైం ప్లేయింగ్ కి కేటాయించగలగాలి. అప్పుడే చెస్ లో మనం స్టెప్ బై స్టెప్ వెళ్ళి గ్రాండ్ మాస్టర్ లెవెల్కి వెళ్ళదు. సపోజ్ మనకి గ్రాండ్ మాస్టర్స్ చాలా మంది ఉంటే జస్ట్ లైక్ విశ్వనాథ్ వీళ్ళందరూ కూడా 24 hours దే ఆర్ థింకింగ్ అబౌట్ దాట్. వీలైనంత ఎక్కువ టైం ఆడటం. ఇంతకుముందు ఆల్రెడీ చేశారు సార్. అందరూ ఇంట్లో టైం పాస్ కాపుతూ ఉంటారా స్కూల్లో? ఏనా? సో అందరికీ బేసిక్స్ వరకు చెస్ ఎలా ఆడాలని తెలుసు. అందరికీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చారు. ఇంకొంచెం బెటర్గా ఎలా ఆడాలి అని తెలుసుకోవడం కోసం మీరు అందరికీ వచ్చారు. సో నో వనీ ఆల్రెడీ ఫండమెంటల్స్ తెలిసినటువంటి వాళ్ళు వచ్చారు కనుక fast and oil imports. Oil imports, what will happen to the oil imports? Oil imports, by taking the oil imports, we have to consume more water. So it will give irritation in the stomach, oil imports. So light taken, very light to take fast. Of course, fruits, if you are able to maintain the... మంగమూరు రోడ్లోని ఓ వ్యభిచార గృహంపై తాలూకా పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడులలో 3 మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సత్య న్యూస్లో మరిన్ని విశేషాలు చూసే ముందు స్వల్ప విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి సత్య న్యూస్. సత్య న్యూస్కు తిరిగి స్వాగతం. ఆర్టీసీ సంస్థ పట్ల, పనిచేసే కార్మికుల పట్ల మానవీయ కోణం లేకపోతే ఆర్టీసీ మనుగడ ఎలా సాధ్యపడుతుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఆర్టీసీ కార్మికులకు 43% ఫిట్మెంట్ను ప్రకటించేంత వరకు సిపిఐ కార్మికుల ఉద్యమానికి వెన్నుదన్నుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
ఆర్టీసీ డిపో ఆవరణలో సమ్మె శిబిరానికి మద్దతుగా వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఆర్టీసీ కార్మికుల ఫిట్మెంట్ విషయంలో సాచివేత ధోరణి అవలంబించడం మంచి పద్ధతి కాదన్నారు. ఒకవైపు ప్రైవేటు ఆపరేటర్లను ప్రోత్సహిస్తూ ఆర్టీసీ నష్టాల గురించి నీతులు మాట్లాడడం సిగ్గుచేటని అన్నారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ వాక రమేష్, కన్వీనర్ ప్రసాద్, సిపిఐ కార్యదర్శి కె అరుణ, EU రీజనల్ కార్యదర్శి నాగేశ్వరరావు, SWF నాయకులు వాక రమేష్ పాల్గొన్నారు. యాక్చువల్గా వీరు ఉన్నట్టుండి ఇప్పుడేం ఇవ్వలేదు. దాదాపు ఫిబ్రవరి 9వ తేదీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు 43% ఫిట్మెంట్ ఇచ్చినప్పుడే అప్పట్లోనే అందరూ కోరారు. ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా మాకు కూడా కావాలని కోరారు. ప్రభుత్వం వెంటనే చర్చలు చేసి వారికి ఏదో పరిష్కారం చేసింటే బాగుండేది. చర్చలు చేయనందువల్ల వేలాది మంది కార్మికులతో హైదరాబాద్ బస్ భవన్ ముట్టడి చేసి అక్కడ వారు సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు. వాళ్ళ సమ్మెకు దిగిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు గారు మేము ఉపసంఘం కమిటీలు వేసినాము. ముగ్గురు మంత్రులు వారు చర్చలు చేస్తారు, మళ్ళీ మాకు సమయం కావాలని చెప్తాను. ఇది సరైనది కాదు. ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానంగా వేతనాలు ఏవైతే కోరుతా ఉన్నారో నిజంగా 43% ఇచ్చినా కూడా అంత మాత్రం కాదు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో ప్రభుత్వంలో పనిచేసే డ్రైవర్కి ఎక్కువ వస్తుంది, వీరికి సహజంగానే చాలా తక్కువ వస్తుంది. కాబట్టి ఏమంటే వీరు న్యాయమైన డిమాండ్ని పరిష్కారం చేయాలి. పరిష్కారం చేయకుండా వారిపైన కేసులు పెడతాము, అరెస్టులు చేస్తాం, జైల్లో పంపుతామంటే ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది కనిగిరి కార్మికుడిని పాండూరు కూడా అరెస్ట్ చేసి సబ్ జైలుకు పంపారని. మరి ఈ రకంగా సరైనది కాదు. రెండోది ఏమంటే ప్రభుత్వమే ఫ్రాడ్ని ఎంకరేజ్ చేస్తారు. ఇవాళ మంత్రి గారు చెప్పారు 60% బస్సెస్ నడుపుతామన్నారు. 60% బస్సెస్ నడిపితే ఎంత ఆదాయం రావాలి? రోజుకి 20 కోట్ల రూపాయలు ఆర్టీసీలో ఆదాయం రావాలి. మీరు 60% బస్సులు నడిపింటే 12 కోట్ల రూపాయల ఆదాయం వచ్చి ఉండాలి. మరి 12 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందా, 10 కోట్లు వచ్చిందా, కోటి రూపాయలు వచ్చిందా? దాని వివరాలు వెల్లడించమని డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ప్రభుత్వము ఎక్కడ పడితే అక్కడ మీకు 1000 రూపాయలు ఇస్తాం డ్రైవర్కి, 800 రూపాయలు ఇస్తాం కండక్టర్కి అని చెప్పి ఎవరిని పడితే వారిని తెచ్చి బస్సును అప్పచెప్పి వారంతా కూడా వసూలు చేసుకొని వారు కూడా అడ్డదిడ్డంగా ప్రయాణికులతో వసూలు చేసుకొని వాళ్ళు కొల్లగొడతా ఉంటే దాన్ని ఎంకరేజ్ చేస్తకపోతే ఇది సరైనది కాదు. ఏ ప్రభుత్వం కూడా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. మరి ఈ ప్రభుత్వము బస్సులు తిప్పుతాము ప్రయాణికుల సౌకర్యార్థం అనే పేరుతో ఈ రకంగా ఫ్రాడ్ని ఎంకరేజ్ చేస్తే రేపు పొద్దున్న నువ్వు ఏ రకంగా దీన్ని కట్టడి చేస్తావు? కాబట్టి ఏమంటే ప్రభుత్వమే అవినీతిని ఎంకరేజ్ చేస్తూ సమ్మెను దుర్మార్గంగా అణచడానికి వారిపైన కేసులు బనాయిస్తూ జైలుకు పంపడానికి తీవ్రంగా నగరంలోని శివారు ప్రాంతాలైన గుర్రం జాషువా కాలనీ, జయప్రకాష్ కాలనీలోని పేదలకు వెంటనే ఇంటి పన్నులు వేయాలని సిపిఎం నగర అధ్యక్షులు జీవి కొండారెడ్డి డిమాండ్ చేశారు. దీనికోసం నగరపాలక సంస్థ వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రావూరి శ్రీనివాసరాజు, కెఎఫ్ బాబు, అంబటి వెంకటేశ్వర్లు, నారాయణ, సైదా నాయక్, జి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ల పన్నులు వేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు సిపిఎం ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టింది. పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లు ఉండి దరఖాస్తులు చేసుకుని నెలల తరబడి పన్నులు వేయమని తిరగటం అనేది ఇది సిగ్గుచేటైన విషయం. మున్సిపల్ అధికారులు రివ్యూల మీద రివ్యూలు చేస్తూ పరిపాలన గాడిలో పెడతామని చెప్తుంటారు. కానీ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకి మేమందరికీ మంచినీళ్ళు ఇస్తున్నాం, పన్నులు వేస్తా ఉన్నాం, అన్ని సౌకర్యాలు కల్పిస్తాము. మా దగ్గర 46 కోట్ల రూపాయల డబ్బులున్నాయి, మేము అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు మీటింగుల మీద మీటింగులు పెట్టి రోజు మున్సిపాలిటీ ఆఫీసులో చర్చలు చేస్తా ఉన్నారు. కానీ మేము అడుగుతుంది పైసా ఖర్చు లేకుండా కాగితం రూపంలో అందరికీ పన్నులు వేయమని అడుగుతున్నాం. జాషువా కాలనీ అయితే జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశానికి జూన్ 3వ తేదీన రాత పరీక్ష జరుగుతుందని డిఈఓ రామలింగం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15లోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునేవారు హార్డు కాపీని సంబంధిత ఆదర్శ పాఠశాలలో సమర్పించాలన్నారు. సత్య న్యూస్లో మరిన్ని అప్డేట్ చూసే ముందు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్ సత్య న్యూస్. హనుమ జయంతి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి వివిధ రూపాలలో అలంకరణ చేశారు. ముఖ్యంగా స్వామివారికి అత్యంత ప్రీతికరమైన సింధూరంతో స్వామివారిని అలంకరించారు. నగరంలోని పంచముఖ ఆంజనేయ స్వామి, చిట్టి ఆంజనేయ స్వామి తదితర దేవాలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. దీర్ఘాయుష్మాన్ భవ ఖండ విద్యా ప్రాప్తిరసు బాలకయో బాలారిష్ట గంధదోషా నివారణమస్తు దీర్ఘ సార్
పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి పంచముఖ హనుమద్దేవత అపార కరుణాకటాక్ష సిద్ధిరస్తు దీర్ఘ సుమంగళీ భవ దీర్ఘాయుష్మాన్ భవ వ్యాపారాభివృద్ధిరస్తు మనస్సంకల్ప సిద్ధిరస్తు తథాస్తు. గురక వ్యాధి చిన్నవారిలో పెద్దవారిలో అనేక అనారోగ్య కారణాలకు మూల కారణమవుతుందని డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు అన్నారు. గురక కారణాలను తెలుసుకుంటే చికిత్స సులభతరమవుతుందన్నారు. ప్రతి 2వ ఆదివారం కర్నూలు రోడ్లోని అరవింద దంత వైద్యశాల నందు అందుబాటులో ఉంటున్నట్లు డాక్టర్ యార్లగడ్డ సుబ్బారాయుడు తెలియజేశారు. గురక అనేది చిన్నవారిలో పెద్దవారిలో అనేక రకాల అనారోగ్యాలకి కారణంగా తెలుస్తుంది. ఈ నూతన పరిశోధన ద్వారా తెలిసింది ఏంటంటే చిన్నపిల్లల్లో మొహం ఆకృతి మారటమే కాకుండా వాళ్ళకి చిన్న వయసులోనే అనేక జబ్బులకు బీజం ఏర్పడే అవకాశం ఉందన్న విషయం తెలిసి వస్తుంది. అలాగే పెద్దవారిలో తొలి వయసులోనే వచ్చే గుండె జబ్బులు, గుండెపోటు, పక్షవాతం లాంటి సమస్యలకి అనేక రకాల మరణాలకు కూడా కారణమవుతుంది. అదేవిధంగా రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కూడా మూల కారణం కూడా ఈ గురక వలన వచ్చి నిద్రపోవడం జరుగుతున్న పరిశోధన తెలియజేస్తుంది. కాబట్టి దాని నివారణ కోసం మన నవ్యాంధ్రప్రదేశ్లోని మొట్టమొదటిసారిగా గురకకు సంబంధించి ప్రత్యేక వైద్య శిబిరాన్ని మనం ఇక్కడ ఒంగోలులో ప్రారంభం చేస్తున్నాము. కావున ఈ విషయం అందరూ కూడా చర్చించుకొని ఈ విషయాన్ని ఉపయోగించుకొని గురక సంబంధించిన నివారణకు సంబంధించిన జాగ్రత్తలు, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అంటే ఎటువంటి వైద్య అవకాశం తెచ్చుకోవడం ద్వారా మనం గురక నుంచి దాదాపు శాశ్వతంగా విముక్తి. ఇక ఈనాటి సత్య న్యూస్ ముగించే ముందు ఈ బులెటిన్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 14న జిల్లాకు రానున్న సీఎం చంద్రబాబు వెలుగొండ ప్రాజెక్టు పరిశీలన మరియు ఏరియల్ సర్వే. ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సిపిఐ మద్దతు. 43% ఫిట్మెంట్ ప్రకటించేంత వరకు కార్మికులకు అండగా ఉంటామని వెల్లడి. వైభవంగా హనుమ జయంతి ఉత్సవాలు. పవనసుతునికి ప్రత్యేక పూజలు. సత్య న్యూస్లో నేటి మాట. మాటలు మనిషి ఆత్మకు దర్పణం వంటివి. మీ భాషను మీ వ్యక్తిత్వాన్ని పట్టిస్తుంది.
సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మరో బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.